ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఘటనా స్థలానికి AK-47 ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. నవీన్, వివరాలేంటి? విజయ్ చంద్రిక, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే కేంద్రం ఆపరేషన్ కగారు ఆపరేషన్ చేపట్టిందో అప్పటి నుంచి వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కీలక నేతలు కూడా హతమవడాన్ని మనం చూసాము. ఆ నేపథ్యంలోనే ఇంకా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. ఇవాళ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీంట్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో మంగ్డు అని ఈయన కీలకమైనటువంటి నేత. ఈయన దగ్గర నుంచి చాలా ఈ ఎన్కౌంటర్ లో భారీగా ఆయుధాలు AK-47లతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండి సామాగ్రి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మంగ్డు కుంటా ఏరియాకు సంబంధించినటువంటి కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో చాలా ఆపరేషన్లు కూడా ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో చాలా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగ్డు చనిపోవడం అనేటువంటిది మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే వరుసగా ఎన్కౌంటర్లు జరగడం, ఎన్కౌంటర్ల తర్వాత ఇటు మావోయిస్టులు కూడా ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. మొన్న ఏదైతే ఎవరైతే ఇడ్మా చనిపోయారో మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ నాయకుడుగా చీఫ్ గా ఉన్నటువంటి ఇడ్మా సంబంధించినటువంటి ఎన్కౌంటర్ మీద కూడా మావోయిస్టులు తాజాగా లేఖ విడుదల చేశారు. భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఓ కాంగ్రెస్ నేత తమ నాయకుడిని నమ్మించి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్ కు తీసుకుపోయి పోలీసులకు బలగాలకప్పచెప్పారనేటువంటి లేఖ కూడా మావోయిస్టు ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఒకవైపు మావోయిస్టుల ప్రకటనలు అయితేనేమి, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ల పరంపర అయితేనే చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందిస్తామని ఇప్పటికే అమిత్ షా పలుమార్లు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ మేరకే ఈ ఆపరేషన్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇప్పటికే చాలా సంఖ్యలో చనిపోయారు. కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి 20 మంది కేంద్ర కమిటీ సభ్యులు, ఇప్పటికే 10 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు కూడా హతమైనట్టు సమాచారం అందుతోంది. ఇంకా కూడా మిగిలిన వాళ్ళను కూడా ఈ మార్చి 31 లోపుగా అంతమొందిస్తామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే వాళ్లకు సేఫెస్ట్ జోన్ ప్రాంతాల వైపు మావోయిస్టులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా వైపు, ఇటు తెలంగాణ వైపు వాళ్ళకి సేఫెస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువైపు కీలకమైనటువంటి నేతలు కూడా వెళ్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ ఆలియాస్ బడే చుక్కారావు కోసం కూడా గాలింపు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో దామోదరు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దామోదరు లొంగిపోయినట్టు కూడా సమాచారం అందింది. కానీ అది ధృవీకరణ కాలేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన సిబ్బందిలో 16 మంది అయితే లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతా ఉంది. ఇక్కడ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ అయితే కొనసాగుతా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ్ చంద్రిక.